దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మన దేవుడు తెలియదని వివరం చెప్పగలమా? అన్యులు కూడా చెప్పరండి. ఎందుకంటే నేను అన్యుడినే ఒకప్పుడు, అందరూ అన్యులు అనుకోండి, కానీ మనం రక్షించబడినట్టు ఒక ముందు వెనకంతే. అప్పుడు కూడా నేను అనుకునేవాడిని అందరి దేవుళ్ళలో ఈయన ఒక దేవుడే అనుకునేవాడిని. రక్షణ పొందిన తర్వాత తెలిసింది ఈయనే దేవుడు, ఇంకెవరు లేరని. ఈరోజు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో చూడు. మా దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, క్రియలేయి. మా దేవుడు యేసయ్య అంటున్నావు, మరి యేసయ్య తగినటువంటి ఆ క్రియలు, కార్యాలు, ఆ తలంపులు, ఆ ఉద్దేశాలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి జీవితం నీలో ఏది? ఆ క్రియలేవి? అందుకని ఏమన్నాడు ఆయన? దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులట. క్రియల్లో కానీ, తలంపులో కానీ, ఆలోచనలు కానీ, నీ క్రియల్లో కూడా ఎలా ఉంటా? భ్రష్టులై ఉన్నారట. లేమండి మనము ఈ రోత కార్యాలన్నీ పెట్టుకుని ఉంటే భ్రష్టులు అంటున్నాడు ఇక్కడ. భ్రష్టులమై ఉండి తన క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నామరట. మనం పైకేమో మా దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు అంటాం. లోపల ఏది? ఆ క్రియలు, ఆ సత్క్రియలేవి, ఆ కార్యాలేవి, ఆ ఆలోచనలేవి? జీవంగల దేవుడు నచ్చేటువంటి, మెచ్చేటువంటి, వాక్యానుసరమైన జీవితం ఏది మన జీవితంలో? ఇది లేకుండా నువ్వు బ్రతికితే, ఇది లేకుండా జీవిస్తే దేవుని పైకేమోనేమో మా దేవుడు అంటున్నాడు, క్రియలో నువ్వు దేవుడు ఎవరో ఎరుగునట్టు, దేవుడు ఎవరో తెలియనట్లుగా నీవు జీవిస్తూ ఉన్నటువంటి జీవితంలో నీవు ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం. మీరు వినువారు మాత్రమే ఉండి. మనం ఎలా ఉంటామండి? సంఘంలోకి వెళ్తే, సువార్తల్లోకి వెళ్తే, గుడికల్లోకి వెళ్తే, ఓహో మన వంపు, మన సొంపు, మన జీవితం, మన బతుకు చూసేవాళ్ళమే. ఈరోజు వాక్యం ఏం చెప్తున్న ఈ వాక్యం, ఆ వాక్యానికి నా జీవితానికి చూసుకున్నప్పుడు అబ్బా ఎంత నీచంగా ఉన్నానా, ఎంత దౌర్భాగ్యుడిగా ఉన్నానా? పరిశీలించుకుంటావా? ఈ రెండు చేస్తే నువ్వు ధన్యుడు. ఈ రెండు చేయక ఏదో వంతుకి గంతేసినట్టుగా పోయిస్తే పేరు మాత్రమే ఉంటుంది, కానీ క్రియలు లేక, విశ్వాసం లేనటువంటి జీవితంతో, దుష్ట క్రియలతో కలిగినటువంటి జీవితంతో మనం ఉంటాం.